అమ్మ ఒక్కో చుట్టూ ఒక్కోరండి. ఇంతమంది ఉన్నాడు. అమ్మ తొందర లేదు, ప్రశాంతంగా రండి. మెల్లగా మెల్లగా, ఏం తొందర ఏం లేదు. అమ్మ అందరూ వచ్చారా? అమ్మ టికెట్ తీసుకుని తెచ్చేది అందరూ రండి. ఎందుకు మళ్ళీ రోజు ఇంత దూరం రాలేం కనుక రోజు మేమే వస్తాం మీ దగ్గరికి. అమ్మ శివుని తాకడమన్నాడు. అమ్మ అందరు చెప్పండి. అమ్మ ఇంకా ఎవరు వచ్చి రండి. అందరు చెప్పడం. అమ్మ మాతృదేవో భవ, పితృదేవో భవ. మీకు జన్మచార్య తల్లిదండ్రులకు దండం పెట్టండి. చెప్పండి. మమ దీపం జ్యోతి, దీపం జ్యోతి పరబ్రహ్మ, పరబ్రహ్మ, దీపం జ్యోతి, దీపం జ్యోతి పరాయణ, పరాయణ, దీపేన దీపేన సాధ్యతే సాధ్యతే సర్వం సర్వం కార్తీక కార్తీక మాసోత్సవ మాసోత్సవ దీపదేవత ప్రారంభోత్సవ ప్రారంభోత్సవ అనంత అనంత విశ్వవ్యాప్త విశ్వవ్యాప్త దీపదేవత మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూపాయ స్వరూపాయ మహా మహా దీపావళి దీపావళి అమావాస్య అమావాస్య మునుపు పూర్వ సంపూర్ణ కార్తీక మాసోత్సవ శుభప్రద మంగళస్థాన కార్తీక మాస ప్రారంభ. అంటే మొన్న ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య నిన్నటి రోజు. ఈరోజు సూర్యోదయంలో మంగళ స్నానం చేసి సముద్ర స్నానం, మనకు భాగ్య సముద్రం లేదు, ఇంట్లో నీళ్ళే సముద్రంతో సమానం కనుక స్నానం చేసి ఎప్పుడైతే సూర్యోదయం స్నానం చేస్తామంటే మనల్ని అడగకుండా కార్తీక మాసం ప్రారంభమైపోయినట్టే. ఇంట్లో ఏం చేస్తాము? నిన్నటి రోజు సాయంత్రం 2 దీపాలు ఎలా పెట్టుకున్నాము, కార్తీక మాసం వరకు కూడా ఉదయం 2 దీపాలు, సాయంత్రం 2 దీపాలన్నా మనం పెట్టుకోవాలట. ఆ కార్తీక మాసం దీపం పెట్టడం వలన దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపేన సాధ్యతే సర్వం. అంటే మనం ఏ పని అయితే అనుకుంటామో ఆ పని మనము అనుకోకుండా పని సరిగిపోతుందంట. ఐశ్వర్యప్రదాత సర్వేశ్వరుడికి ఇష్టమైన మాసం ఏంటంటే కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో పూర్ణిమ తిథి కృత్తికా నక్షత్రంలో వస్తుంది. కృత్తికా నక్షత్రాధిపతి సూర్యుడు. అంత విశేషమైన మాసంలో ఎవరైతే మనం సూర్యుడు మనప్పుడు లేచి అంటే తనకు కొంచెం మంగళ అంటే ఆముదం గాని కొబ్బరి నూనె గాని నూనె పూసుకొని మంగళ స్నానం చేసి ఇంట్లో 2 దీపాలు పెట్టి సర్వేశ్వరుడికి 2 చెంబుల నీళ్ళు అభిషేకం చేసినట్టయితే మనకేం కావాలని చూసుకుంటాడంట. అలాంటి ఈరోజు ప్రారంభంలో మనం ఇప్పుడు ఏకకాలంలో 11 మంది దేవతామూర్తులకు, శివ పంచంలో ఉన్న పంచముఖ బ్రహ్మకు, విగ్రహంలో ఉన్న స్వామివారికి, బయట 16,000 స్వరూపమైనటువంటి దేవతామూర్తికి మనం ఈరోజు చేసుకోబోతున్నాం. అంటే ఇలా చేస్తున్నామంటే మన తల్లిదండ్రులు ఎంత మంచివారైతేనో, మనకెంత మంచి బుద్ధిని ఇస్తానో, మన జాతకరీత్యా ఎంత యోగిస్తానో ఈ రోజు ఇక్కడ అభిషేకం చేస్తున్నాం. చూడండి, ఎంతో మంది మనకు శివాలయానికి కొంత డబ్బులు, శివలింగాలు డబ్బులు ఇచ్చారు, కానీ మీరు మాత్రమే ఈరోజు వచ్చారు. అంటే మీ మీద ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు ఎంత పుష్కలంగా ఉన్నాయో చెప్పొచ్చు. ఇదంతా కూడా ఎల్లం గారు, మీకు ఆ ప్రభావతమ్మ గారు చేసిన స్నేహతత్వం ఈరోజు మీ దగ్గరికి రావడం కూడా జరిగింది. చెప్తున్నాం. శివుడు తాకండి. చెప్పండి. మమ స్వస్తి శ్రీ విజయనామ సంవత్సరే దక్షిణాయన పుణ్యకాలే శరదృతు కార్తీక మాసే శుక్లపక్ష శుద్ధ పాడ్యమి సంపూర్ణ విశాఖ నక్షత్ర విశేష ఇందువాసర. మీరు సోమవారము ఈ సంవత్సరం మనకు 5 సోమవారాలు వచ్చాయి. మనకు ఇందువాసర శివ నక్షత్ర శివయోగ శుభకరణ ఏమంగుణ విశేషణ విశిష్టాయాం మమ సహ కుటుంబస్యాయాం. మనం ఎక్కడికైనా వెళ్తే అయ్యా మీరెవరు, మీ నాన్నగారి పేరేం పేరు, మీ పేరేం పేరు అని చెప్పి మనం అడుగుతారు. లేకుంటే మనం శేఖరించి పరిచయం చేసుకుంటాం. ఈ సర్వేశ్వర దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాం. అంటే మొట్టమొదట దేవతల యొక్క గోత్రాలు చెప్పుకున్నాం. ఐమానస్యాయం పరాశర్ష గోత్రోద్భవస్యాయం కైలాసాకాశే విశ్వేశ్వర శర్మణనామదేశ్యాయం ధర్మపత్ని సమితస్యాయం అన్నపూర్ణా దేవతానామదేశ్యాయం సపుత్రస్యాయం పరసిద్ధి మహాగణపతిదేవతానామదేశ్యాయం సపుత్రస్య ధర్మపత్ని సమితస్యాయం సిద్ధి బుద్ధి దేవతానామదేశ్యాయం సపుత్రస్యాయం
क्षेमदेवतानामधेस्यायां लाभदेवतानामधेस्यायां सह कुटुंबानां सुब्रह्मण्येश्वर शर्मणः नामधेस्यायां धर्मपत्नी समेतस्यायां वल्ली देवसेना देवतानामधेस्यायां सह कुटुंबानां वीरभद्र शर्म नामधेस्यायां धर्मपत्नी समेतस्यायां भद्रकाली देवतानामधेस्यायां हरिहरसुता अय्यप्प स्वामी देवतानामधेस्यायां सह कुटुंबानां भारद्वाज गोत्रोद्भवस्यायां चतुर्मुख ब्रह्म देवतानामधेस्यायां धर्मपत्नी समेतस्यायां श्री महासरस्वती देवता नामधेस्यायां सह कुटुंबानां हेमानस्यायां कौण्डिन्यस गोत्रोद्भवस्यायां कलियुगदेव वेंकटेश्वर शर्मणः नामधेस्यायां धर्मपत्नी समेतस्यायां వైకుంఠ పట్టపురాణి మహాలక్ష్మి దేవతా నామధేస్యాయం సహ కుటుంబానాం భూమండలానికి చరాచర సృష్టి అయినటువంటి సృష్టి స్థితి లయ అంటే సృష్టించేటువంటి శక్తి బ్రహ్మదేవుడికి, పరిపాలించేటువంటి శక్తి విష్ణుమూర్తికి, మనల్ని కోరికల ద్వారా సకల శక్తిని కలిగించే శక్తి లయకాడ సర్వేశ్వరుడు యొక్క చేతుల్లో ఉంటుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మా కుటుంబం బాగుండాలని చెప్పుకుంటామో మనందరి కుటుంబం ఏంది? శివ కుటుంబం. అయ్యా మీ గోత్రామని చెప్పుకుంటున్నాము, మీ కుటుంబంతో మమ్మల్ని కూడా కాపాడవయ్యా, మీరు లయకారకుడు, సృష్టికారకుడు, ఆ లయకార